హబక్కుకు 2వ అధ్యాయము 4వ వచనం చివరి లైన్. హబక్కుకు 2వ అధ్యాయము 4వ వచనంలోని చివరి లైన్. అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. సో మనము విశ్వాసం అనే దాని విషయమై మాట్లాడుకుంటూ వస్తున్నాం కొన్ని వారాలుగా. గడిచిన వారము విశ్వాసమునకు వాగ్దానము ఒక మూలమని, అయితే వాగ్దానాలని ఎలా అర్థం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా మనము కొంత ఆలోచన చేశాం. ఈరోజు విశ్వాసాన్ని లేదా విశ్వాసములో ఉండేటువంటి ఇంకొన్ని విషయాలను మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అదేంటంటే, భౌతిక ఆశీర్వాదాలతో విశ్వాసాన్ని ఎప్పుడు ముడిపెట్టకూడదు. చాలామంది తెలియక భయంకరమైన విషయం ఏంటంటే, నేటి దినాన క్రైస్తవులు భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలకి విశ్వాసానికి ముడిపెడుతున్నారు. బాగా డబ్బుంటే బాగా ఆశీర్వదింపబడితే వాళ్ళు బాగా విశ్వాసం ఉన్నట్లుగా, భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలకి విశ్వాసానికి ముడిపెట్టకూడదు. బాగా ఆశీర్వదించబడితే వారు బాగా విశ్వాసులు అనుకుంటారు. సో అదే పెద్ద ప్రమాదం. ఇప్పుడు దాన్ని ఎలా చూద్దాం లేఖనాల్లో అనేటువంటిది నేటి దినం మనం ఆలోచించుకునే ప్రయత్నం చేద్దాం. సో పాత నిబంధన పరిశుద్ధులైతేనేమి, కొత్త నిబంధన పరిశుద్ధులైతేనేమి, ఎవరైనప్పటికీ కూడా విశ్వాసము గలవారై ఉండాలని దేవుడు పిలిచాడు. మన విశ్వాసానికి మూలం మన ప్రభు అయిన యేసుక్రీస్తే అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. పాత నిబంధనలో ఉన్న క్రైస్తవులేమో క్రీస్తు మొదటి రాకడ అనగా ఆయన భూమి మీదకి మెస్సయ్యగా వస్తాడని చెప్పి ఎదురు చూస్తూ వారి విశ్వాసంలో ఎదిగారు. క్రైస్తవులుగా ఈనాడు క్రీస్తు ఈ లోకానికి వచ్చి నా పాపముల కొరకే శిలువలో మరణించి తిరిగి లేచి 3వ దినం మృత్యుంజయుడై వెళ్ళి ఇదిగో నేను మరలా వస్తాను అని చెప్పాడు కదా. ఆ మాటను విశ్వసిస్తున్న ప్రతి క్రైస్తవులు ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ విశ్వాసంలో ఎదగాలి. కొత్త నిబంధన క్రైస్తవులు దేవుని 2వ రాకడ విశ్వాసంలో ఎదుగుతుంటే, ఇప్పుడు పాత నిబంధన క్రైస్తవులు ఆనాడు, లేదా పాత నిబంధనలో ఉన్న భక్తులు, క్రైస్తవులు కాదు, పాత నిబంధనలో ఉన్న భక్తులు ఆనాడు వారు దేవుని మొదటి రాకడ, యేసుప్రభు వారి మొదటి రాకడ అంటే శరీరాకారాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చేటువంటి ఆ యొక్క మెస్సయ్యగా ఆయన వస్తాడని విశ్వసించినటువంటి వారు విశ్వాసంలో ఎదిగారు. సో ఇప్పుడు ఆ విషయాలన్నీ ఇప్పుడు మనం చూడము, కానీ విశ్వాసానికి ఇది మూలం అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ పాత నిబంధన క్రైస్తవులు అన్నప్పటికీ, పాత నిబంధనలో భక్తులైనప్పటికీ, కొత్త నిబంధనలో క్రైస్తవులు అయినప్పటికీ మన విశ్వాసానికి కేంద్రం ఏంటి అంటే ఆశీర్వాదాలు కావు. మన విశ్వాసానికి కేంద్రం ఏంటి అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 13వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక విశ్వాస వీరుల జాబితాలో ఇలా రాయబడింది కదా, 11:13లో, వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను. ఏంటి ఆ వాగ్దాన ఫలము అంటే ఇదే యేసు ప్రభువు వారు గురించి. దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులను యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందారు. సో వారు విశ్వాసము దేని మీద ఆధారపడి ఉంది, లేదంటే దేని కొరకు వారు ఎదురు చూస్తూ వారు విశ్వాసంలో మృతి నొందారు అంటే క్రీస్తు యొక్క మొదటి రాకడ అనగా ఆయన భూమి మీదకి మెస్సయ్యగా వస్తాడు అని. తర్వాత 39వ వచనంలో, అదే 11వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రికలోనే 39వ వచనం, వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యం పొందిన వారైనను సో ఇక్కడ చూడండి, వీరు వాగ్దాన ఫలాన్ని అనుభవింపకపోయినప్పటికీ కూడా వారు విశ్వాసముతో ఆయన రాకడ కొరకు ఎదురు చూసి విశ్వాసమందు మృతి పొందారు. ఇప్పుడు కొత్త నిబంధన క్రైస్తవుల గురించి పేతురు ఇలా అంటాడు. ఆ మాట కూడా చూద్దాం. 2 పేతురు 3వ అధ్యాయం 4వ వచనం. 2 పేతురు 3వ అధ్యాయము 4వ వచనం. పితరులు
కొంతమంది ఉంటారు. తర్వాత కింద అంటాడు, కొందరు ఆలస్యం అని ఎంచుకున్నట్లు 9వ వచనంలో ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయవాడు గాడు గాని ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారుమనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. సో ఇక్కడ యేసు ప్రభు వారు ఆయన మరలా రాబోతున్నాడు. సో దాని మీద దృష్టి పెట్టి మన విశ్వాసంలో ఎదగాలి. సో దాని మీద కాకుండా భూ సంబంధమైన విషయాల్లో దృష్టి పెడితే విశ్వాసంలో ఎప్పటికి ఎదగలేం. ఈనాడు క్రైస్తవులు విశ్వాసంలో ఎందుకు అణగారిపోతున్నారు, విశ్వాసంలో ఎందుకు ఎదగలేకపోతున్నారు అంటే వారి కేవలము క్రీస్తు రాకడ వెలుగులో బ్రతకకపోవడమే. క్రీస్తు రాబోతున్నాడు అనేటువంటి విషయాన్ని వారి మనసులోకి తెచ్చుకోకపోవడం బట్టే ఎంతసేపు భౌతిక సంబంధమైన విషయాలు అదివ్వు ఇదివ్వు అదివ్వు ఇదివ్వు అని చెప్పి అడిగేవారిగా ఉన్నారు. కానీ అయ్యా నన్ను నీ రాకడ కొరకు సిద్ధపరచు, నీవెప్పుడొస్తావో తెలియని పరిస్థితి, నా జీవితం ఎప్పుడు ముగించుకుంటానో నాకు తెలియని పరిస్థితి, ఈ విశ్వాసం సరిపోదు, నాలో విశ్వాసాన్ని పెంచు అని అడిగేటువంటి వారు బహు అరుదుగా మనకు కనబడుతూ ఉంటారు. సో ఆశీర్వాదాలను భూ సంబంధమైన వస్తుపరమైనటువంటి విషయాలు మనం కలిగి ఉన్నంత మాత్రాన అవే విశ్వాసానికి మూలం అన్నట్లుగా, లేదంటే నేను విశ్వాసం ఉంచాను కాబట్టి నాకు నా జీవితం ఇంత పొందుకోగలిగాను అనడానికి ప్రతిసారి సరిపోదు. ఏవో కొన్ని సందర్భాల్లో దేవుడు భౌతికంగా ఆశీర్వదించవచ్చు నీ విశ్వాసాన్ని మెచ్చి, కానీ అన్ని సందర్భాల్లో అందరి విషయంలో అది నెరవేరిద్దా అంటే కాదు. లాజర్ ఏం ఆశీర్వాదం పొందుకున్నాడు? లాజరు ఆ ధనవంతుడు తన ధనవృద్ధిలో ఉన్నాడు, వాడు ఆశీర్వదింపబడ్డవాడుగా ఉన్నాడు. అలా అని చెప్పి ఆ ధనవంతుడి దగ్గర విశ్వాసం ఉందా? లేదు. మరి లాజర్ ఏ విషయంలో ధనవంతుడుగా కనబడుతున్నాడు? ఏం లేదే, ఆస్తి లేదు, ఆరోగ్యం లేదు, పేరు ప్రతిష్టతలు ఏమీ లేవు కదా. ఎంత భయంకరము. అయినప్పటికీ కూడా భూ సంబంధంగా ఏమీ లేకపోయినప్పటికీ కూడా అతడు ఏం కలిగి ఉన్నాడు? విశ్వాసం. సో బాగా బతికినోడు, బాగా బంగ్లా కట్టుకొని కార్లు కొనుక్కొని వెండి బంగారాలు కలిగి ఉన్నంత మాత్రాన అవి విశ్వాసం ఉంచాను కాబట్టి ఇలా వచ్చాయి అనుకోవడానికి వీలు లేదు. నేను ఇలా అంటాను, ఇంటర్మీడియట్ రిజల్ట్స్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, 10th రిజల్ట్స్ సిబిఎస్ఈ కూడా వచ్చాయి. అందరు స్టేటస్లు నేను చూసా. చాలామంది స్టేటస్లు నాకు తెలిసిన వాళ్ళు, కాలేజీలో పనిచేసే వాళ్ళు, కాలేజీలో వాళ్ళ కాలేజీ పేర్లు, మా కాలేజీలో ఈ పిల్లలు ఇలా పాస్ అయ్యారు, ఇన్ని మార్కులు వచ్చాయి, 990, లేదంటే ఇంకా ఫస్ట్ ఇయర్ వాళ్ళు అయితే ఇలాగని. మా చెల్లి కూతురు తునిలో ఉంటుంది చెల్లి, వాళ్ళ అమ్మాయి 441 అనుకుంటా, 51, 455, మరి ఎంతకు మొత్తాన్ని 4 మార్కులే తగ్గాయి బైపీసీ ఫస్ట్ ఇయర్. సో ఇప్పుడు ఇవన్నీ పేర్లు చూసినప్పుడు నాకు ఆలోచన వచ్చింది. మామూలుగా ఇప్పుడు ఈ మధ్య మనం అవన్నీ పెట్టుకున్నాం కాబట్టి పెట్టడం తప్పని అనలే, పెట్టాలి. అయితే తక్కువ మార్కులు వచ్చినోడు ఒక్కడన్నా కనబడతాడా పెట్టినోడు అని నేను చూశాను. ఎక్కువ మార్కులు వస్తే పెట్టుకోవడం తప్పని కాదు, తక్కువ మార్కులు అంటే మన మనస్తత్వం ఎలా ఉందో, మన విశ్వాసంలో ఏ స్థాయిలో ఉన్నామో, ప్రభువా మా ఓడికి ఇన్నే ఇచ్చావు అయినా నీకు స్తోత్రం అని చెప్పగలగాలిగా. అందరు ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు, 900 పైన వచ్చిన వాళ్ళు, లేదంటే ఫస్ట్ ఇయర్ అయితే 420, 430 వచ్చిన వాళ్ళు, అంటే ఎబో 95% వస్తే అప్పుడు వాళ్ళు పెట్టేస్తున్నారు. సరే మరి ఇంతమంది కాలేజీలో చదువుతున్నప్పుడు వాళ్ళందరి పేర్లు నాకు కనబడ్డాయి, వాళ్ళ పేర్లు కూడా నేను చూసా కావాలని. దాంట్లో క్రిస్టియన్ పేర్లు ఎంతమంది ఉన్నాయి, మిగతా తెలిసిపోయేది కదా ముస్లిం పేర్లు. కొన్ని కాలేజీలలో అయితే క్రిస్టియన్ పేర్లు ఒకటి కూడా లేవు. ఇప్పుడు ఆ చెల్లి కూతురు ఆమె పేరు ఉంది, అదొక్క దగ్గరే నాకు కనబడింది ఆ పోస్టర్లో, నా ఫోటోను. మిగతా చోట్ల అందరూ కూడా ఎవరున్నారు? దేవుని ఎరగని ప్రజలే. ఇప్పుడు వారిలో విశ్వాసం ఉందని వారు అలాగ మార్క్స్ గెయిన్ చేశారా? సో బాగా చదివినంత మాత్రాన, బాగా మార్కులు వచ్చినంత మాత్రాన, పెద్ద ఉద్యోగం వచ్చినంత మాత్రాన, బాగా లైఫ్లో సెటిల్ అయినంత మాత్రాన అది విశ్వాసం ముడిపెట్టకూడదు. నేను అనేది అది. అన్యాయంగా డబ్బులు సంపాదించేవాడు ఉంటాడండి, దేవుడు నమ్ముకున్నాడే అన్యాయంగా సంపాదిస్తాడు, కోట్లు కూర్చుకుంటాడు. ఇప్పుడు వాని ఆశీర్వాదం అంతటినీ కూడా విశ్వాసం ఎట్టబెడతాం మనం అంటే. మనం ఎందుకు ఈ మాటలు ఇప్పుడు చెప్తున్నాను అంటే, మనకు విశ్వాసము గురించిన అవగాహన లోపిస్తూ ఉంది. నేను విశ్వాసం ఉంచితే నాకు ఇవి ఇస్తాడు అనే భ్రమలో బ్రతికేస్తున్నారు, లేదా ఇవి కలిగినటువంటి వారు గొప్ప విశ్వాసులేమో అనేటువంటి పిచ్చిలో బ్రతికేస్తున్నారు ఈనాడు క్రైస్తవి. మెటీరియల్ థింగ్స్ వోంట్ రిజంబల్
యువర్ ఫెయిత్. మన భౌతిక సంబంధమైనటువంటి వస్తుపరమైన విషయాలు నీ విశ్వాసాన్ని, నా విశ్వాసాన్ని చూపించవు. ఏమి లేకపోయినా కూడా నేను విశ్వాసంలో ఉన్నవారమే అనేటువంటి విషయాన్ని మనం గుర్తెరగాలి. అన్ని కలిగి ఉంటే వారు బాగా విశ్వాసంలో ఉన్నవారు అనేటువంటి వారిగా మనం ఉండకూడదు. అలా వెతికాను నేను, ఎందుకో సడన్గా థాట్ వచ్చింది. స్టేటస్లో ఒక్కలన్నా తక్కువ మార్కులు వచ్చినా నా ప్రభు మా అబ్బాయికి ఆ స్థాయిలో ఉన్నాయి, మా అమ్మాయికి ఉన్న స్థాయిలో ఇచ్చాడు. అందరికి దేవుడు ఒకే నాలెడ్జ్ ఎప్పుడు ఇవ్వడు. అందరూ టాపర్స్ అవుతట ప్రభు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధానంలో వాడుకుంటాడు. చదువు అబ్బనంత మాత్రాన వాడు పనికి మాలినోడు కాదు, చదువు అబ్బినంత మాత్రాన వాడు ప్రయోజకుడని కూడా మనం చెప్పలేము. ప్రభుకు మహిమకరంగా ఉండాలి. మన పిల్లలు అవ్వచ్చు, అది మనమైనా అవ్వచ్చు. డబ్బున్నా డబ్బు లేకపోయినా నేను నా ప్రభు కోసం బ్రతకాలి, ఇది విశ్వాసం. దేవుని రాకడ కోసం నేను బ్రతకాలి, ఇది విశ్వాసం. సో మెటీరియల్ థింగ్స్, భౌతిక సంబంధమైన విషయాన్ని బట్టే మనం వెంటనే విశ్వాసి, భలే విశ్వాసుల వారు, అందుకే దేవుడు వారిని అంత ఆశీర్వదించాడు అని కొంతమంది అంటారు. సో అన్నిసార్లు అది 100కి 100 కరెక్ట్ కాదు. ఈ మాట మీరు మనసులో ముద్రించుకోండి. సో ఎప్పుడైనా ఎవరైనా అలా అంటే కొంచెం ఆలోచించాను, అర్థమైపోయింది వాళ్ళ స్థితి ఏంటో, వాళ్ళు ఎట్ట సంపాదించారో, వాళ్ళకి ఆ స్థాయి ఎట్టొచ్చిందో దాన్ని బట్టి మీరు చెప్పేయచ్చు. వారి విశ్వాసంతో వచ్చిందా, లేదా వారి యొక్క ఏమంటాము అక్రమంగా సంపాదించుకోవడాన్ని బట్టి వచ్చిందో, ఇట్టే చెప్పేయచ్చు. సరే, ఇక్కడ మనం కొన్ని ఆలోచన చేద్దాం. విశ్వాసమునకు మూలం క్రీస్తు, విశ్వాసమునకు మూలం కేంద్రం వాక్యం. అందుకే వినుట వల్ల విశ్వాసము కలిగిద్ది అని, విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించేవాడనైనా యేసు వైపు చూచుచు. సో ఈనాడు మనకు విజయాలు వచ్చినా రాకపోయినా, ఏమున్నా లేకపోయినా, వాటిని బట్టి మన విశ్వాసంలో వెళ్ళకూడదు. అవి ఒక రోజు ఉంటాయి, ఇంకో రోజు ఉండకపోవచ్చు. ఆరోగ్యం ఉంది కాబట్టి విశ్వాసంలో ఉంటున్నాను అంటే కాదు. దానికి పూర్తిగా మనం ఏమంటాము, దాంతో సంబంధం లేనట్టుగా ఉండాలి మన విశ్వాసం. దాంతో సంబంధం ఉండకూడదు. ఇంకా నీ సక్సెస్ తోటో, నీకుండేటువంటి ఆరోగ్యంతోటో, వీటితో మన విశ్వాసం ముడిపడి ఉండకూడదు. కేవలం వాక్యముతోనే ఉండాలి. లూకాసు వార్తలో మనం ఈస్టర్ రోజు కూడా మాట్లాడుకున్నాం. ఎమ్మాయి మార్గమునకు వెళ్ళు సమయంలో ఇద్దరు శిష్యులతో యేసు ప్రభు మాట్లాడుతూ మధ్యలో మాట ఉంటుంది చూడండి. 24వ అధ్యాయము లూకాసు వార్త 27వ వచనం, 24, 27. సో ఇక్కడ క్లియర్గా ఇక్కడ ఈ మాట మనం చూస్తాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఎవరు కేంద్రంగా కనబడుతున్నారు? క్రీస్తే కేంద్రం. అందుకే మోషేను సమస్త ప్రవక్తలను, సో లేఖనములన్నిట్లో కేంద్రం ఎవరు అంటే క్రీస్తే. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా క్రీస్తే. అదే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. వారికి చెప్తున్నాడు. సో ప్రాథమికమైనటువంటి దీవెన, ప్రాథమికమైనటువంటి ఆశీర్వాదం ఏంటి అంటే అది రక్షణే. రక్షించబడని వ్యక్తి వాడు ఎంత సంపన్నుడైనా అవ్వని, వాడు ఎంత మార్క్స్ అయినా గెయిన్ చేయని, వాడు ఎన్ని విజయాలైనా పొందని, దేవుని దృష్టిలో వాడు ఒక దరిద్రుడే. అంబానీ ఒక దరిద్రుడు. మన దృష్టిలో అంబానీ అంటే డబ్బు ఉన్నవాడు. కానీ దేవుని ప్రేమను తిరస్కరించే ప్రతి ఒక్కడు దరిద్రుడే. అది ఎంత పెద్ద కోటీశ్వరుడు అని అవ్వచ్చు. సో మనమెవరో ఇప్పుడు, మనం నిజంగా ఆశీర్వదించబడ్డవారు కదా. అబ్రహామును పిలిచి దేవుడు అన్నాడు, ఏమని, నేను నిన్ను ఆశీర్వదిస్తే. ఏంటి ఆశీర్వాదం? అక్కడ డబ్బులు కావు. అవే ఇవ్వాలనుకుంటే అబ్రహాముని బయటికి ఎందుకు రమ్మనాలా? అవే ఇవ్వాలనుకుంటే అన్నిటిని విడిచిపెట్టి దేవుడు రమ్మని అబ్రహాముని ఎందుకు పిలుస్తాడు? అక్కడ విశ్వాసం ఉంచిన అబ్రహాము ఆశీర్వదించబడింది దేని బట్టి? లేదా విశ్వాసం ఉంచిన అబ్రహాము దేని విషయంలో ఆశీర్వదించబడ్డాడు? వెండా, బంగారమా? కొన్నిసార్లు సేవకులు కూడా కొంతమంది చూపిస్తూ అబ్రహాం వారి మధ్య రాజులాగా బతికాడు, ఎంత ఐశ్వర్యవంతుడయ్యాడు, ఇది కారణం ఇదంతా కూడా అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచడాన్ని బట్టే అంటారు. మరి ఫరో అదే, లేదంటే మిగతా రాజులు, అన్య దేశపు రాజులు, వారు ఐశ్వర్యవంతులే కదా, అబ్రహాముతో పోలిస్తే ఇంకా బాగా ఐశ్వర్యవంతులు కదా. మరి వారి ఐశ్వర్యానికి మూలం విశ్వాసమా? సో ఇక్కడ దేవుడు అబ్రహాముని పిలుస్తూ వచ్చింది బయటికి భూ సంబంధమైన విషయాలు ఇచ్చి ఆశీర్వదించడానికి కాదు,
12వ అధ్యాయంలో ఆ మాట మనం చూస్తాం కదా, ఆదికాండం 12వ అధ్యాయం ఏమని ఆ, ఏం చేస్తాను అంటున్నాడు. ఆదికాండం 12వ అధ్యాయంలో నిన్ను గొప్ప జనాంగంగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామాన్ని గొప్ప చేస్తాను, నీవు ఆశీర్వాదకరముగా ఉందువు, నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తాను. సో పైన ఏమన్నాడు, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరు, నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళు. ఇక్కడ ఆశీర్వాదము వస్తుపరమైంది అయితే అబ్రహామును అక్కడే ఉంచి ఆశీర్వదించవచ్చు. ఇక్కడ ఆశీర్వాదం వస్తుపరమైంది కాదు, అది ఆత్మ సంబంధమైంది. సో నిన్ను గొప్ప జనాంగంగా చేస్తాను అంటే అబ్రహాముకు చాలామంది పిల్లలు ఇస్తారని కాదు. అబ్రహాముకి ఎంతమంది పిల్లలు ఇచ్చాడు దేవుడు? ఒక్కడే కదా. మరి గొప్ప జనాంగం అంటే ఇది యేసుప్రభు వారిలో నెరవేర్పు, ఇది యేసుప్రభు వారిలో నెరవేర్పు. సో ఇక్కడ చూస్తాం, నిన్ను గొప్ప జనాంగముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేదును, నీవు ఆశీర్వాదముగా నుండు. సో ఇదంతా కూడా యేసుప్రభు వారిలో నెరవేర్పుగా మనం చూడొచ్చు. అబ్రహాము నీతిమంతుడిగా ఎంచబడ్డాడు దేవుని దృష్టిలో. కారణం ఏంటి? విశ్వాసము ఉంచడాన్ని బట్టి అది మనం ఎరుగుదాం. సో ఇక్కడ విశ్వాసానికి భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలకి ఎప్పుడు ముడిపెట్టద్దు. ఆనాడు విశ్వాసులు, ఆది అపోస్తులు వారి విశ్వాసం ఉంచడాన్ని బట్టి అన్ని కోల్పోయారుగా. మరి వాళ్ళ సంగతి ఏంటి? మనం ఆదిమ సంఘంలోకి వెళ్తే వాళ్ళ చిరాస్తులను అమ్మి కూడా అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. అరే దేవుణ్ణి నమ్మితే అన్ని పోగొట్టుకోవడం ఏంటి? మేము వాళ్ళని చూసాం, వాళ్ళు దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత బాగా సంపాదించారు, మీరేంటి దేవుణ్ణి నమ్ముకున్నాక అన్ని పోగొట్టుకున్నారు అని అనేవాళ్ళు లేరా? ఉన్నారుగా. అంటే వాళ్ళకి ఏంటి? విశ్వాసం గురించినటువంటి అవగాహన అసలు రవ్వంతైనా లేదని అర్థం. విశ్వాసానికి, ఆశీర్వాదాలకి, ఆస్తులకు సంబంధం లేదు. సో విశ్వాసం క్రీస్తును ఎరగడంలో ఎదగాలి, క్రీస్తు రాకడ వెలుగులో మనం బ్రతకడం నేర్చుకోవాలి. అలా లేని పక్షాన ఈ వస్తుపరమైనవే విశ్వాసానికి రిజల్ట్ లేదంటే ప్రతిఫలము అనుకుంటే మాత్రం భ్రమపడ్డట్లే. అందుకే ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకున్నాడు, తన ప్రాణాన్ని ఏం చేశాడు? పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఆ దరిద్రుడిగా ఏమవుతాడు? అంత సంపాదించుకున్నాడు, లోకాన్నే జయించాడట. లోకాన్నే జయించాడంటే ఎంత గొప్పవాడు. ఈరోజు కుబేరులు ఉన్నారు, ఎంతో ఆస్తి కలిగినటువంటి వారు ఉన్నారు, కానీ వారికి ఏం లేదు, రక్షణ లేదు. వారు తృణీకరించినటువంటి వారు, దేవుని యొక్క సత్యవాక్యాన్ని తృణీకరించినటువంటి వారుగా ఉంటున్నారు. సో ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే, ఎప్పుడు కూడా విశ్వాసాన్ని భౌతిక సంబంధమైన విషయాలకు లింక్ చేయమాకండి. ప్రభు ఇచ్చాడా? స్తోత్రం. ఇవ్వలేదా? అయినా పర్లేదు, నేను నా విశ్వాసంలో ఎదుగుతాను. ఆ మధ్య ఎవరో చిన్న వీడియో ఏదో చూశాను, ఒక అన్యజనులు వాళ్ళ పిల్లలకి 10th మార్క్స్ అనుకుంటా, అన్ని స్టాంప్ మార్కులతో పాస్ అయ్యాడు. వానికి మధ్యలో కూర్చోబెట్టి తల్లిదండ్రులు కేక్ కట్ చేసి తినిపిస్తున్నారు. ఒక అన్యజనుడు. అది మనమైతే ఇదేంటి ఇన్ని వచ్చాయి, ఎంత సొనుగుతూ ఉంటాయి కదా. సో వాళ్ళకున్న ఏమంటారు జ్ఞానం, వాళ్ళకున్నటువంటి తెలివిని బట్టి మనం ఎంకరేజ్ చేయాలి. అరే మంచిగా చదువు అని చెప్పడంలో తప్పలేదుగా. అది వాడి దగ్గర ఉందే, ఇది ఇంత తక్కువ ఉంది, మనం ఎంత ఎక్కువే ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం? అలా ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ప్రభు మనకిచ్చిన పిల్లలు వారి ఎడ్యుకేషన్లో అవ్వచ్చు, వారి భవిష్యత్తులో అవ్వచ్చు, వారి విశ్వాసంలో ఎదగాలి. మెటీరియల్ థింగ్స్లో కాదు, భౌతిక సంబంధమైన విషయాలు అవి సెకండరీ అండి. వాళ్ళు కష్టపడి చదివితే చక్కగా వారు సంపాదించుకుంటారు, ప్రభు వారిని నడిపిస్తూ ఉంటాడు. సరే, ఇక్కడ ఆలోచన ఏంటి అంటే, ఈనాడు విశ్వాసం గురించినటువంటి అవగాహన లేక క్రైస్తవులు, చాలామంది సేవకులు కూడా ఆ మాటలు అనేటప్పుడు నేను విన్నాను. వాళ్ళు బాగా విశ్వాసంలో ఉన్నారు, అందుకే దేవుడు వారిని చాలా ఆశీర్వదించారు, బాగా ఆస్తులు కొన్నారండి, బాగా సంపాదించుకున్నారు, అది ఇది అంటారు. సో మరి విశ్వాసం అంతకంటే ఎక్కువ ఉంచిన వాళ్ళు దరిద్రులుగానే ఉన్నారు. అంటే ఇప్పుడు వాళ్ళ విశ్వాసం గొప్పదా, వీళ్ళ విశ్వాసం గొప్పదా? మనకు తెలియకుండానే చాలాసార్లు విశ్వాసాన్ని భౌతిక సంబంధమైన విషయాలకు లింకు చేసి ఇదే సరైనది అనేటువంటి ఆలోచనలో మనం బ్రతుకుతూ ఉంటాం. సరే, ఇంకా కొన్ని ఆలోచనలు చేద్దాము. విశ్వాసాన్ని ఎందుకు దాని భౌతిక సంబంధమైన విషయాలతో ముడిపెట్టకూడదో
చాలామందికి తెలియక అలాగా నష్టపోతూ ఉంటారు. మనం అలా నష్టపోకుండానట్లుగా ఈ కొన్ని విషయాలు మనం చూస్తాం. ఆధ్యాత్మికమైనది విశ్వాసములో ఎదగడం అనేటువంటిది అది ఎంతో ఆధ్యాత్మికమైనది. ఈనాడు ఆరోగ్యం ఉన్నా లేకపోయినా నువ్వు దేవుని యందు నమ్మకంగా ఉన్నట్లయితే నువ్వు విశ్వాసంలో ఉన్నతమైన స్థాయిలో ఉన్నట్టే లెక్క. ఇంత విశ్వాసం ఉంచుతున్నావు, నీకేంటి ఈ రోగం వచ్చి పడింది అని ఒకరు అనితే అనొచ్చు. అదే విజయవాడలో అక్క ఉంది కదా, నారాయణమ్మ. ఆ, సో ఆమె జీవితంలో ఇద్దరు కుమారులను కోల్పోయింది. ఒకడు ఉన్నాడు, తన భర్తకు రక్షణ లేదు. ఒక ఆయన ఏమో చనిపోయినాడు, ఇంకొక ఆయన ఇంట్లోంచి వెళ్ళిపోయినాడు. అందరు ఇరుగు పొరుగు వాళ్ళు అదేగా అనేది. ఆమె దేవుని నమ్ముకుంది ఏంటి అని. అదే విశ్వాసానికి జరుగుతున్న విషయాలకి ఎలా పెడతాం మనం? ఇప్పుడు ఆ విషయాన్ని అలా ఉంచితే యోబు దగ్గరకు వద్దాం. బైబిల్లో ఉన్న యోబు ఒకే రోజు ఎంతమందిని కోల్పోయినాడు? అందరిని కోల్పోయాడు కదా. ఉన్న మగ సంతానాలని కోల్పోయినాడు, ఆడపిల్లల్ని కోల్పోయినాడు, ఆస్తిని కోల్పోయినాడు, ఆరోగ్యాన్ని. ఒకే ఒక రోజు ఒకే సమయంలో అన్నీ పోయాయి. అయినా నా ప్రభు నన్ను సంహరించినప్పటికీ కూడా నేను ఆయన యందు విశ్వాసం ఉంచుతానన్నట్లు కాదు యోబు మాట్లాడుతూ వచ్చినాడు. అంటే అంతే, విశ్వాసానికి భౌతిక సంబంధమైన అభివృద్ధికి ఎప్పుడు కూడా లింక్ పెట్టకూడదు. నిజమే, పాత నిబంధనలో ఇస్సాకు క్రమంగా, యాకోబు క్రమంగా, అబ్రహాము కూడా దీవించబడ్డాడు. మరి మిగతా వాళ్ళందరూ పేదోళ్ళుగానే ఉండిపోయారా? ఒక ఐగుప్తులో లేదా ఫిలిస్తీన్లో ఉండేటువంటి అబిమెలెకు అందాము, ఇక్కడ ఉండేటువంటి ఫరోలు అందాము, మరి వీళ్ళందరూ డబ్బులు సంపాదించలే. దేవుని ఇంటెన్షన్ అక్కడ ఉద్దేశం ఏంటి అంటే ఆయన తప్పకుండా తన వారి అవసరాలు తీరుస్తాడు. తన వారి అవసరాలు తీరుస్తారు. కానీ ఆశీర్వాదం లేదంటే నేను విశ్వాసం ఉంచుతున్నాను కాబట్టి నేను పట్టుకున్నంత బంగారమే అవ్వాలని పిచ్చి ఆలోచనలో మనం ఉండకూడదు. నేను విశ్వాసం ఉంచాను కాబట్టి నన్ను నా పిల్లల్ని ఆస్తికర్తలుగా చేయి నాయన, వారు ఆత్మీయంగా ఉండేటట్టు చేయి నాయన అనాలి. ఈనాడు తల్లిదండ్రులు అవ్వచ్చు, చాలామంది అది సేవకులైనా సేవకురాళ్ళు అయినప్పటికీ కూడా నేను నా పిల్లలు నా తరం ఆస్తికర్తలుగా ఉండాలి అనే ఆలోచనలతో ప్రార్థన చేస్తున్నారే కానీ వారు ఆత్మీయంగా ఉండాలి, విశ్వాసంలో ఎదగాలి అని చెప్పి ప్రార్థనలు చేసే తల్లులు, తండ్రులు లేదా సేవకురాళ్ళు తక్కువైపోయినటువంటి పరిస్థితుల్లో మనం కనబడుతున్నాం. సో విశ్వాసం అనేటువంటి, నువ్వు విశ్వాసం ఉంచుతున్నావా అనే దానికి రుజువేంటి అనంటే భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు ఎన్నటికీ కావు. నువ్వు ప్రభువు మీద ఉంచుతున్న నమ్మకం. కష్టం వచ్చినా నష్టం వచ్చినా ప్రభు మీద గొప్ప నమ్మకంతో బ్రతకాలి. అది నీ విశ్వాస సామర్థ్యాన్ని చూపిస్తూ ఉంటుంది. అదే కదా మనం యోబు జీవితంలో మనం చూస్తాం. యోబు ఆశీర్వదించబడ్డాడు లేదా యోబు విశ్వాసం గొప్పది అని స్నేహితులు కూడా అన్నారు కదా. ఎప్పుడు అన్నారు? కుమారులు కుమార్తెలు వారి కుటుంబాలు దీవించబడ్డప్పుడు, యోబు తన మందలన్నీ విస్తరిస్తున్నప్పుడు తనకు కలిగినటువంటి ముగ్గురు స్నేహితులు కూడా ఏమన్నారు? యోబు నీ విశ్వాసం భలే గొప్పది యోబు, దేవుడు నిన్ను ఎంతలా ఆశీర్వదించారో అని అందరూ యోబుని పొగుడుతూ వచ్చారు. కానీ అదే యోబుని అదే ముగ్గురు స్నేహితులు అన్నీ కోల్పోయిన తర్వాత ఏమన్నారు? నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నువ్వు పాపివి, నువ్వు ఏదో ఘోరమైన పాపం చేశావు, అందుకే నీ బతికి ఇలా అయిపోయింది, నీ పిల్లలు అట్ట చచ్చిపోయినారు, నీ ఆస్తంతా ఇలా వెళ్ళిపోయింది అని చెప్పి ఎన్ని మాటలు. అదే యోబు గ్రంథం చదివితే మనకు అర్థమవుతుంది. అంటే ఆ రోజుల్లో నా ముగ్గురు స్నేహితులు యథార్థంగా జరిగిన సంఘటనే కదా, వారికి విశ్వాసం ఏంటో తెలియలే. ఈనాడు కూడా చాలామంది క్రైస్తవులకు విశ్వాసం ఏంటో తెలియట్లేదు. ఆశీర్వదించబడ్డప్పుడు నీ విశ్వాసం నిన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది అని అంట. నిజమే, విశ్వాసం ఉంచడాన్ని బట్టి స్వస్థత వచ్చింది, నీకు కాదనట్లేదు. అమ్మ నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే అన్నాడు. మరి పౌలు దగ్గరకు వచ్చేసరికి విశ్వాసం లేదా, దేవుడు స్వస్థత ఎందుకు ఇవ్వలేదు? సో విశ్వాసాన్ని ఆరోగ్యానికి, విశ్వాసాన్ని ఆస్తులకు, విశ్వాసాన్ని ఆశీర్వాదాలకి ఎప్పుడు లింక్ చేయమాకండి. నీవు దేవుని యందు ఎంత నమ్మకం ఉంచుతున్నావో అనేటువంటి దానికే మనము ప్రాముఖ్యతనివ్వాలి. ఇలా ఆలోచన చేయొచ్చు. లూకా సువార్తలో కనబడతాడు, మత్తయి సువార్తలో కూడా కనబడతాడు. చూడండి 12వ అధ్యాయం 15వ వచనం. లూకా సువార్తలో కొంతమంది, మత్తయి సువార్తలో కొంతమంది, అక్కడ పరిశుద్ధ గ్రంథంలో ఆయా చోట్ల కూడా మనకు కనబడతారు ధనవంతుల గురించి. ఇక్కడ చూడండి 12-15 లూకా సువార్తలో.
ఆ, ఆయన వారితో, ఆ, మీరు ఏ విధమైన లోహమునకు ఆ, ఎడమియ్యక జాగ్రత్తపడు. ఆ. ఒకని కలిమి విస్తరించుట ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలం కాదనెను. వాని జీవమునకు మూలము కాదనెను. చూడండి. సో దాన్ని ఇలా మనం అర్థం చేసుకోవచ్చు. నీ కలిమి విస్తరించినంత మాత్రాన అది నీ విశ్వాసం బట్టినట్లు అనుకుంటావు. ఈనాడు రాజకీయ నాయకులు అందాము చాలా సంపాదిస్తున్నారు కదా, వారికి విశ్వాసం ఉందా? వారు దేవుణ్ణి ఎరగని ప్రజలే కదా, అయితే వారు సంపాదించిన సంపాదన అంతా కూడా ఆశీర్వాదం అంటాము. సో ఎప్పుడు కూడా కలిమి కలిగినప్పుడు దాన్ని విశ్వాసానికి ఎప్పుడు కూడా ముడి పెట్టకూడదు. డబ్బు సంపద విస్తరించినప్పుడు నా దేవుడు నా జీవితంలో ఇంత ఆస్తి అనుమతించాడు అని అనుకోకూడదు. సాతాను కూడా అనుమతిస్తాడుగా, వాడు కూడా అనుమతించి మనల్ని శోధిస్తాడు. పేదరికం ఉన్నంత మాత్రాన దేవుడు నన్ను విడిచిపెట్టాడు, ఇంత విశ్వాసం ఉంచుతున్నా మేము ఎదగలేకపోతున్నాం, సో నా విశ్వాసం సరిగ్గా లేదు అనే భ్రమలో కూడా బ్రతకొద్దు. నీ విశ్వాస సామర్థ్యం ఏంటో నీవు ఎరిగి ఉండాలి. నీ విశ్వాసానికి మూలమేంటో నువ్వు ఎరిగి ఉండాలి. సో భౌతిక సంబంధమైన విషయాల మీదే, లేదంటే భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలకే మనం ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ విశ్వాసం ఉంచినట్లయితే విశ్వాసంలో సన్నగిల్లిపోతాం. అందుకే ఆరోగ్యం ఉన్నప్పుడు కొంతమంది విశ్వాసం ఉంచుతారు, అనారోగ్యం రాగానే వెళ్ళిపోతారు, చప్పబడతారు. దేవుడు నమ్ముకుంటే ఏమైనా వచ్చిద్దని మందిరానికి వస్తారు కొంతమంది, ఉద్యోగము పెళ్ళిళ్ళు ఏదో అవుతాయని. అవి జరగకపోగా వారు ఏం చేస్తారు? వెళ్ళిపోతారు. మరి ఇన్ని సంవత్సరాలు ఉంచిన విశ్వాసం ఏంటి? అది విశ్వాసము కాదు. సో అలాగా మన విశ్వాసాన్ని భూ సంబంధమైన ఆశీర్వాదాలకి ఎప్పుడు కూడా లింకు పెట్టకూడదు. విశ్వాసానికి మూలము మన ప్రభు. ఆయన మీద మన నమ్మిక ఉంచి ఆయన మీద ఆధారపడుతూ మనం ముందుకు వెళ్ళాలి. యోబు అంటాడు 13లో, యోబు గ్రంథం 13వ అధ్యాయం 15వ వచనం, 13:15. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఆయన నన్ను నరికేసినా, ఆయన నన్ను చంపేసినా నేను ఆయన యందు ఐ ట్రస్ట్ హిమ్, కనిపెట్టుచున్నాను అని ఉంది. కానీ ఇంగ్లీష్లో అయితే నేను ఆయన నమ్ముచున్నాను అని అర్థం. నువ్వు నీ విశ్వాస సామర్థ్యం, నీ నమ్మకం, నువ్వు ప్రభుని ఎంత నమ్ముతున్నావో చెప్పిద్ది అంతే. నువ్వు విశ్వాసంలో ఏ స్థాయిలో ఉన్నావో, నువ్వు ప్రభుని ఎంత నమ్ముతున్నావో చెప్పిద్ది అంతే. దానికి ఇంకా రుజువు ఇంకేది కాదు. సో భూ సంబంధమైన ఆశీర్వాదాలు నీ విశ్వాసానికి రుజువు కాదు. నువ్వు ప్రభుని ఎంత నమ్ముతున్నావు. ప్రతి పరిస్థితుల్లో కూడా పౌలు నమ్మాడు దేవుణ్ణి. సో ఆయన అందుకే ఎంత విశ్వాసంలో ఉన్నాడు. అది అపోస్తులు కూడా అందరూ నమ్మారు. అలాగ అందరూ నమ్మట్లేదు, కొంతమంది వెనక్కి వెళ్ళిపోయిన వారు కూడా కనబడతారు దేమాలాగా. సో ఇక్కడ యోబు ఏమంటున్నాడు అంటే, ఆయన నన్ను చంపినను, సంహరించినను, నరికేసినను, స్లే అంటాడు ఇంగ్లీష్లో అయితే. ఐ ట్రస్ట్ హిమ్, నేను ఆయన యందు ఏముంచుతున్నాను? నమ్మిక ఉంచుతున్నాను. ఈనాడు మన నమ్మకం అవి దేన్ని బట్టి ఉన్నాయి? ఆశీర్వాదాలను బట్టి అయితే మన విశ్వాసం ఎప్పటికైనా ఊగిపోయిద్ది. రేపటి దినాన ఏమైనా జరగవచ్చు, పరిస్థితులు ఏవైనా మారచ్చు. సో వాటి మీద మనం ఆధారపడుతూ ముందుకు వెళ్ళకూడదు. ఆనాడు యేసుప్రభు వారు వెనక వెళ్ళినటువంటి వారు కూడా వారు దేని కొరకు యేసుని వెంబడించారు? రొట్టె ముక్కలు దొరుకుతాయని. సో వారి విశ్వాసం కూడా అది. అందుకే ప్రభు వారి వశంలో తన పడుకుంటున్నట్లు జాగ్రత్త పడుతూనే అనేక పర్యాయములు వారితో మాట్లాడుతూ కఠినంగానే కొన్నిసార్లు వారితో మాట్లాడుతూ వచ్చినప్పుడు చాలామంది వెనక్కి వెళ్ళిపోయారు. మనకు అదే యోహాను సువార్త 6వ అధ్యాయము 66వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 66వ వచనం. అప్పటి నుండి సో ఇక్కడ చూడండి, పైన చెప్పాడు ఎప్పటి నుండి అంటే, యేసుప్రభు తన శరీరాన్ని తిని తన రక్తాన్ని తాగి దాన్ని వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోకుండా వారు ఆయన్ను విడిచిపెట్టి వెనక్కి వెళ్ళిపోయారు. అప్పటి నుండి అనేకులు, ఒకరు ఇద్దరు. సో ప్రభువు తెలిసి ఈ మాట అంటే వీళ్ళందరూ వెనక్కి వెళ్తారని. కానీ ప్రభువు కావాల్సింది పడిపోయే విశ్వాసం కాదు, నిలబడే విశ్వాసం. వారు నన్ను నమ్మాలి. మరి ప్రభు ఏంది విశ్వాసం ఉంచినట్లుగా వాళ్ళు అంతమంది వెళ్ళారు కదా వెనకాల. వారు ఏం విశ్వాసం ఉంచారు అంటే, ఈయన వెనకాల పోతే రొట్టె ముక్కకు డోకా లేదు, ఈయన వెనకాల పోతే చేపకు డోకా లేదు, ఈయన అవి ఇచ్చి పెడతాడు, ప్రొవిజన్స్. అంతేగాని ట్రాన్స్ఫర్మేషన్, రూపాంతరం చెందుదాము, ఈయన వెనకాల వెళ్తే నా బ్రతుకు మారిద్ది,
ఈయన వెనకాల వెళ్తే నా జీవితం మారిద్ది, నేను ఆయన పోలికలోకి వస్తాను అనేటువంటి ఆలోచన కలిగి వెంబడించినటువంటి వారు చాలా 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 తక్కువ. అందుకే మనకు 120 మందే కనబడతారు అక్కడ మేడ మీద. మిగతా వాళ్ళు కనబడరు. అంటే కొద్ది మంది మాత్రమే ఆ రోజుల్లో అలాగా విశ్వాసం ఉంచారు. మరి ఈ రోజుల్లో కూడా అదే పరిస్థితి. ఈ రోజుల్లో కూడా అదే పరిస్థితి. సో మన విశ్వాసాన్ని ఇలా భౌతిక సంబంధమైనటువంటి విషయాలతో ఎప్పుడు కూడా మనం లింక్ చేయకూడదు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో కూడా ఈ మాటలు మనకు కనబడతాయి. 19, 20 వచనాల్లో 19, 20 భూమి మీద మీ కొరకు ధనం కూర్చుకొనవద్దు. ఒకవేళ అదే ధనమే విశ్వాసానికి గుర్తు లేదా రుజువు అయితే యేసుప్రభు వారు ఈ మాట ఎందుకు చెప్తారు? మనం ఎంత సింపుల్గా మోసపుచ్చబడుతున్నామో సాతాను చేత. డబ్బున్నంత మాత్రాన బాగా వాడు విశ్వాసి అనుకుని ఎలా భ్రమపడతావు? లంచాలు రుచి మరిగినోడు క్రైస్తవులుగానే పిలువబడుతున్న వాళ్ళు ఈనాడు చాలామంది కనబడుతున్నారు, కోట్లు సంపాదిస్తున్నారు. అదంతా కూడా ఆశీర్వాదమనా? అసలు అదంతా కూడా వారి విశ్వాసాన్ని బట్టి వచ్చిందేనా? సో ఇక్కడ క్లియర్గా ప్రభు చెప్తున్నారు ఏమని? భూమి మీద మీ ధనాన్ని కూర్చుకోవద్దు, భూమి మీద మీ ధనం కూర్చుకోవద్దు. సో ఎక్కడ ధనాన్ని కూర్చుకోవాలా? పరలోకంలో ధనాన్ని కూర్చుకోవాలి. పరలోకంలో ధనాన్ని కూర్చుకోవాలి. ఈనాడు ఆ పరలోకపు ధనాన్ని కూర్చుకునే పనిలో లేరు, భూమి మీద ధనాన్ని కూర్చుకునే పనిలో ఉన్నారు. అందులో భాగంగానే దేవుడి దగ్గరికి వచ్చి నన్ను నా పిల్లల్ని మెండుగా ఆశీర్వదించు, బాగా ఆస్తికర్తలుగా చేయి నాయన. దానికి సరిపడా వచనాలు కూడా ఉన్నాయి సామెతలు, నేను కాదనట్లేదు. కానీ మనం అడుగుతున్నది ఆశతో అడుగుతున్నట్టుగా ఉందా? అది అత్యాశ దురాశతో అడుగుతున్నట్టుగా ఉంది. ప్రభు ఎలాగైనా తన వారిని అడగకపోయినా ఏ స్థాయిలో ఉంచాలో ఆ స్థాయిలో ఉంచుతారు. యోసేపు ఏమైనా అడిగాడేంటి నన్ను ప్రధానమంత్రి చేయి ఆ స్థాయిలో పెట్టని? దానియేలు ఏమైనా అడిగాడేంటి నన్ను ఆ స్థాయిలో పెట్టాలని? ప్రభువు తెలుసు. ప్రభు మహిమ కొరకు, ప్రజల క్షేమం కొరకు తన వారు ఎక్కడ ఉండాలో, ఏ స్థాయిలో ఉండాలో ఆ స్థాయిలో వారిని పెడతాడు. నేను అడగైనా అడగకపోయాను. అది మనం అడగాల్సింది ఏంటంటే, నేను నా కుటుంబం విశ్వాసంలో ఎదగాలి. ఎప్పుడు కూడా మేము మా విశ్వాసాన్ని భౌతిక సంబంధమైన విషయాలకు ముడిపెట్టకుండా మేము నిన్ను నమ్మాలంతే. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మేము నిన్ను నమ్మి తీరాల్సిందే. అది విశ్వాసం. నువ్వు విశ్వాసం ఉంచుతున్నావా లేదనే దానికి రుజువు అది అలాగ మనం చేయగలం. ఫిలిప్పీ 3:8 పౌలు ఈ మాట అంటాడు కదా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. మరి ఈయన జీవితంలో అన్నిటిని నష్టంగా ఎంచుకుంటూ వెళ్ళిపోతున్నాడు కదా. అన్ని విషయాల్ని ఒక మాటలో చెప్పాల్సి వస్తే అన్ని కోల్పోతానికి ఇష్టపడుతున్నాడు కదా పౌలు. కలిమి కలిగితేనే విశ్వాసం అనుకుంటే కోల్పోవడం కూడా విశ్వాసం. అది మనము గుర్తుపెట్టుకోవాలి. సో విశ్వాసాన్ని భౌతిక సంబంధమైన విషయాలకి ఎప్పుడు ముడిపెట్టద్దు. అది ఆస్తులు అవ్వచ్చు, చదువులు అవ్వచ్చు, లేదంటే ఇంకేదైనా అవ్వచ్చు. ఆ మధ్యకాలం నేను ఇక్కడ తమిళనాడు వెళ్ళినప్పుడు అక్కడ ఒక అన్న పరిచయం అయ్యారు. ఆయనతో మాట్లాడుతూ ఆయన ట్రాన్స్లేట్ చేస్తాడు. మామూలుగా మాట్లాడుతున్నప్పుడు ఆయనే చెప్పాడు, నేను అడగలేదు, ఆయనే చెప్పాడు. ఆయన చదివింది 4వ తరగతి. ఆయన తమిళ్ నుంచి ఇంగ్లీష్ నుంచి తమిళ్కి, ఇంగ్లీష్ నుంచి తెలుగుకి, ఇంగ్లీష్ నుంచి కన్నడకి మొత్తం 5-6 భాషలో తర్జుమా చేస్తాడు. చదువు లేదు. సో ఇప్పుడు ఇక్కడ చదువుతో సంబంధం కాదు ఇక్కడ, లేదంటే ఇంకేవో విషయాలను బట్టి అతడు విశ్వాసి అని మనం వెంటనే రుజువు చేయకూడదు, లేదా అతడు విశ్వాసి అని మనం వెంటనే చెప్పడానికి లేదు. నీవు దేవుని యందు ఎంత నమ్మిక ఉంచుతున్నావు, దట్ ప్రూవ్స్ యువర్ ఫెయిత్. అదే నీ విశ్వాసాన్ని రుజువు చేస్తుంది. ఎంత నమ్మిక ఉంచుతున్నాను. యోబు 13లో అన్నాడు కదా, ఆయన నన్ను సంహరించిననో నేను ఆయన యందు నమ్మిక ఉంచుతున్నాను. ఏమైనా నేను ఆయన యందే నమ్మిక ఉంచుతాను. అది విశ్వాసం. నువ్వు విశ్వాసం ఉంచుతున్నావా లేదా అది చూస్తాడు. లాజరు కూడా ఆ కుక్కలు వచ్చి ఆ పుండ్లు నాకుతా ఉన్నప్పటికీ రాజా
డైనింగ్ టేబుల్ నుంచి పడవేయబడ్డాయి. అందాం కాసేపు. రాజు బల్ల దగ్గర నుంచి తినేసి పడేశాడు, చేతులు తుడుచుకొని పడేశాడు రొట్టె ముక్కలు. ఆ ముక్కలు తింటూ బ్రతుకుతున్నాడు కదా. సో ఆరోగ్యం క్షీణించింది, ఏం లేదు, అయినప్పటికీ కూడా నేను ఆయన యందు నమ్మిక ఉంచుతున్నా. అది విశ్వాసం. అలాగే మన విశ్వాసాన్ని క్యాలిక్యులేట్ చేసుకుందాం. ఇక నుంచి ఆలోచించేటప్పుడు కానీ, ఇతరులను చూసేటప్పుడు కానీ ఈ కోణంలో మీరు ఆలోచన చేసుకోండి. అప్పుడు అర్థమైపోయింది నా విశ్వాసం ఏంటి, వాళ్ళ విశ్వాసం ఏంటి. ఆస్తిని చూసి వీళ్ళు విశ్వాసులు అనుకోకూడదు, పేదోళ్ళని చూసి వీడికి విశ్వాసం లేదు అని కూడా మనం అనుకోకూడదు. భౌతిక సంబంధమైన విషయాలు నీ ఆశీర్వాదానికి, నీ యొక్క విశ్వాసానికి రుజువులు ఎన్నటికీ కావు. నువ్వు ప్రభు యందు ఎంత నమ్మిక ఉంచు. ఇలా కాకపోవడాన్ని బట్టి ఈనాడు విశ్వాసంలో ఆత్మీయంగా ఏమవుతున్నారో చాలామంది దిగజారిపోతారు. ఆశీర్వాదాలని విశ్వాసాన్ని ముడిపెడితే ప్రమాదం ఏంటి అంటే ఆత్మీయంగా దిగజారిపోతారు. అరే మొన్నటిదాకా మందిరానికి వచ్చినాడు సడన్గా మందిరం మానేశాడు అనే మాటలు మనం వింటున్నాం. అప్పటిదాకా దేవుని వెంబడించిన వారు, మేము పరిచర్య చేసినవి ఒక 8 సంవత్సరాల తర్వాత మొన్న వెళ్ళాను ఆ ప్రాంతానికి, వరంకులపాడు. అక్కడ కొంతమంది వెనక్కి వెళ్ళిపోయారు. అప్పుడు నేను ఉన్నప్పుడు యవనస్తుడు చక్కగా మందిరానికి వచ్చేవాడు, ఏ పని చెప్పినా చేసేవాడు, వెనక్కి వెళ్ళిపోయాడు. కారణం ఏంటి? తన విశ్వాసం ఏంటంటే తను అనుకున్నది జరగలేదు, వెనక్కి వెళ్ళిపోయాడు. సో విశ్వాసము భౌతిక సంబంధమైన విషయాల మీద ఆధారపడేదైతే, లేదంటే ఇలా జరిగితే నేను ఆయన యందు విశ్వాసం ఉంచుతాను అనుకునే రీతిలో వారు విశ్వాసం ఉంచితే వాళ్ళు ఆత్మీయంగా ఏమైపోతారు? దిగజారిపోతారు. విశ్వాసాన్ని ఎప్పుడు కూడా భౌతిక సంబంధమైన విషయాలకు ముడిపెట్టద్దు. తినడానికి తిండి లేదా ఈరోజు, నష్టమేం లేదు, ఇదిగో నేను నా ప్రభు యందు విశ్వాసం ఉంచుతున్నాను అని చెప్పగలగాలి. అది నా ప్రభు యందు నమ్మిక ఉంది, నా ప్రభు యందు నమ్మిక ఉంది. లేఖనాలు కొన్ని గుర్తు చేస్తాయి నీకు. సింహపు పిల్లలు లేమి గలవై, గుర్తొస్తుంది ఈ లేఖనం. కానీ అన్ని సందర్భాల్లో ఆ లేఖనం ఉపయోగపడితే ఆకలితో చచ్చిపోయిన వాళ్ళ సేవకులు కూడా ఉన్నారు, ఆకలితో చనిపోయిన విశ్వాసులు కూడా ఉన్నారు. అంటే ప్రభు వాళ్ళ జీవితాలు అసమర్థుడా? కాదు. వారి నమ్మకం ఏంటి అంటే యోబులాగా, ఆయన నన్ను సమరించినను, నేను ఆయన యందు నమ్మిక ఉంచి ఉన్నాను. విశ్వాసం నమ్మకానికి ముడిపడి ఉంది. ఏం నమ్ముతున్నావు ఈరోజు? దేవుడు అవి ఇస్తాడు ఇవి ఇస్తాడని అదేనని నమ్మకం. అవి ఈరోజు ఉంటాయి పోతాయి, అప్పుడు నీ విశ్వాసం కూడా ఏమైపోయేది? ఎగిరిపోయేది. ఈనాడు విశ్వాసంలో సన్నగిల్లడానికి కారణం అదే. లార్డ్ గివ్ మీ, నాకు ఇవ్వు అని అడగడం కాదు. లార్డ్ గైడ్ మీ, నన్ను నడిపించు. ఇది అడగడం రావట్లేదు. సో విశ్వాసాన్ని అదే రీతిగా భౌతిక సంబంధమైన విషయాలకు ముడిపెట్టినప్పుడు జరిగేటువంటి ప్రమాదాలు ఇవన్నీ కూడా. వారు ఆధ్యాత్మికంగా ఏమవుతారు అంటే దిగజారిపోయేవారుగా ఉంటారు. అంత మాత్రమే కాకుండా ఇంకా చాలా విషయాలు చెప్పొచ్చు. కానీ చూడండి, వారు నిరుత్సాహపడతారు. అనుకున్నది జరగదు కదా, వాళ్ళు నిరుత్సాహపడతారు. అనుకున్నది జరగకపోయేసరికి వాళ్ళ విశ్వాసంలో కొలాప్స్ అయిపోతారు, కూలిపోయేవారుగా ఉంటారు. అంత మాత్రమే కాకుండా వారు దేవుని వాక్యాన్ని సరిగ్గా గ్రహించలేని వారుగా ఉంటారు. ఈనాడు సువార్త చెప్పేటప్పుడు కూడా అందుకే ప్రభు నీకు అది ఇస్తాడు ఇది ఇస్తాడు ఇవి చెప్పమాకండి. యేసు ప్రభు వారు చెప్పని సువార్త మనం చెప్పొద్దు, ఆది అపోస్తులు చెప్పని సువార్త మనం చెప్పకూడదు. మనం సువార్త అనగానే ఆయన ఎందుకు వచ్చాడు, ఆయన శిలువ మీదకి ఎందుకు ఎక్కాడు, ఎక్కిన ఆయన ఏమయ్యాడు, ఆయన తిరిగి లేచి ఎక్కడున్నాడు, ఎప్పుడు వస్తాడు, ఇజ్జాలు ఈ సువార్త, ఈ కంప్లీట్ గాస్పల్. ఇలా చెప్పగలిగినదే వారే రక్షించబడతారు. అలా కాకుండా చాలామంది ఏం చేశారు అంటే దేవుడు నమ్ముకో, అవొస్తాయి ఇవొస్తాయి, ఇదిగో దేవుడు నమ్ముకున్నారు కాబట్టి వీళ్ళ జీవితాలు ఇవి జరిగాయి, నువ్వు కూడా నమ్ముకో, నీకు కూడా ఇది చేస్తారు అని చెప్పి చాలామంది తప్పుడు సువార్త చెప్పడాన్ని బట్టి వారు మోసపుచ్చబడి వచ్చి ఏమీ జరగకపోయేసరికి వెనుదిరిగి వెళ్ళిపోతున్న క్రైస్తవులు ఎంతోమంది ఉన్నారు. నేను ఎక్కడో ఒక దగ్గర కటింగ్ షాప్లో కటింగ్ చేయించుకునేటప్పుడు బార్బర్తో మాట్లాడుతూ ఇలా దేవుని గురించి చెప్తున్నప్పుడు అతను కూడా అన్నాడు, ఏమని, మా చుట్టాలు కూడా నమ్ముకున్నారండి, వాళ్ళు ఇప్పుడు ఏదో పనులు చేసుకుంటున్నారు, ఈ వృత్తిలో లేరు, బాగా ఆశీర్వదించబడ్డారు అని అతను చెప్తున్నాడు. సో నిజమే, ప్రభు తన వారిని దీవిస్తాడు, నేను దీవించడు అని అనట్లేదు. కానీ ఒక అన్యజనుడు చూస్తున్నట్లుగా ఒక విశ్వాసిగా నేను విశ్వాసాన్ని ఆశీర్వాదాన్ని ముడిపెట్టి ఎప్పుడు చూడొద్దు. ఇప్పుడు ఆయన ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే మా సహోదరులే, వాళ్ళు మా దగ్గర చుట్టాలే, వాళ్ళు ఇలాగా ఆశీర్వదించబడ్డారండి,
దేవుని నమ్ముకున్న తర్వాత ఏం లేని వాళ్ళు దేవుని నమ్ముకున్నాక అన్నీ వచ్చాయి అని అన్నారు. సో అది విశ్వాసానికి ముడి పెట్టకూడదు. అదేమంటారు, జనరల్గా అన్నిటికీ దాన్ని అప్లై చేయకూడదు. మాకు తెలిసిన బంధువుల పెద్దమ్మ అవుద్ది, 500 రూపాయలతో విజయవాడకు వచ్చారు. 500 రూపాయలతో విజయవాడకు వచ్చారు. ఇద్దరు పిల్లలు పెళ్ళిళ్ళు అయ్యాయి. ఏం లేని పరిస్థితి. ఇప్పుడు ఆ మనవరాలే కాలేజ్ టాపరు. సో ఇప్పుడు ఏం లేకుండా వచ్చిన వారు మంచిగా సెటిల్ అయిపోయారు. 3 అంతస్తుల బిల్డింగ్ ఏదో కట్టుకున్నాడు మా తమ్ముడు, కారు ఉంది, అన్నీ ఉన్నాయి. సో ప్రతిసారి విశ్వాసం ఉంచినప్పుడు ఇలా జరిగిద్ది అని చెప్పడానికి లేదు, గుర్తుపెట్టుకోండి. వారు విశ్వాసం ఉంచారు, ప్రభు వారి విశ్వాసాన్ని మెచ్చాడు, వాళ్ళ కష్టార్జితాన్ని ప్రభు చూశాడు, న్యాయంగా ఉండడాన్ని బట్టి ఆశీర్వదించాడు అని మనం చెప్పొచ్చు. సో అలాగా విశ్వాసం ఉంచుతున్న వారందరి జీవితాల్లో కూడా ఇలాగే కార్యాలు చేస్తారని చెప్పకూడదు, అది నేను అనేది. సో ఆశీర్వాదాలకి విశ్వాసానికి ముడిపెట్టకుండా నా విశ్వాసం ఎలా ఉందో అని మనం చూసుకోగలిగితే బెటరు. అప్పుడు మనం ఎన్నడూ మోసపుచ్చబడం. ఈరోజు నీకు కలిగి ఉండొచ్చు, రేపు లేమి కూడా రావచ్చు. లేమి కూడా రావచ్చు. లేమొచ్చినా మనము విశ్వాసంలో నిలిచి ఉండాలి అంటే ఆయన యందు నమ్మిక ఉంచాలి. యోబు 13:15 ఆ మాట మన మనసులో ముద్రింపబడాలి. ఆయన నన్ను సంహరించినను, నన్ను చంపేసినప్పటికీ కూడా నేను ఆయన యందు నమ్మిక ఉంచుతున్నాను. అది తెలుగులో ఏం రాయబడింది, ఆయన కొరకు కనిపెడుతున్నాను అని ఉంది. కానీ ఇంకో మంచిగా అర్థం చేసుకోవాల్సి వస్తే నేను ఆయన యందు నమ్మిక ఉంచుతున్నాను. అది యోబు విశ్వాసానికి రుజువు. అది విశ్వాసానికి రుజువు. మన విశ్వాసం కూడా ఆ స్థాయిలో ఉండాలి. అలాగ మన విశ్వాసంలో ఎదుగునట్లు ప్రభు సహాయాన్ని కోరుదాం. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నేను, నా పిల్లలు, మేమందరం విశ్వాసంలో ఉన్నతమైన స్థాయిలో ఉండాలయ్యా. భౌతిక సంబంధమైన విషయాలు, విజయాలు, వాటికి విశ్వాసాన్ని ముడిపెట్టకుండా ఏమున్నా లేకపోయినా స్వామి మేము నీ యందు నమ్మిక ఉంచాలి, విశ్వాసంలో ఎదగాలి. ఏమైనా నష్టం జరిగినా, ఏమైనప్పటికీ కూడా మేము నీ యందు నమ్మికను కోల్పోకుండా విశ్వాసంలో ఎదుగునట్లు మాకు సహాయం దయచేయని మన ప్రభుని అడుగుతాం, ప్రార్థన చేస్తాం.